జగన్ కొత్త టీం రెడీ అయిందా? మంగళవారం జరిగే మొదటి సమావేశంలో వారితో జగన్ ఏం చర్చించబోతున్నారు? కొత్త టీంకి ఎటువంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు? పార్టీలో సీనియర్స్ ను పక్కన పెట్టి యంగ్ అండ్ డైనమిక్ టీంను సిద్ధం చేసుకోవడానికి గల కారణాలేంటి? రేపు మంగళవారం జరగబోయే పొలిటికల్ అఫైర్స్ కమిటీ మొదటి సమావేశంలో జగన్ ఎలాంటి పొలిటికల్ ఎజెండా ఫిక్స్ చేయబోతున్నారు? లెట్స్ వాచ్. గత ఎన్నికల్లో చతికిలపడిన వైసీపీని మళ్లీ ఎలా గాడిలో పెట్టాలి అన్న దానిపై పార్టీ అధినేత వైఎస్ జగన్ ఫోకస్ పెట్టారంట. ఓవైపు అంశాల వారీగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే మరోవైపు క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే పనిలో జగన్ ఉన్నారట. అందులో భాగంగానే పార్టీని పునర్నిర్మించే ఆలోచనలో ఉన్న జగన్ జిల్లా అధ్యక్షులతో పాటు అనుబంధ సంఘాల అధ్యక్షులను గ్రామస్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు కమిటీ నియామకాలను ఇప్పటికే పూర్తి చేశారు. పార్టీని పటిష్టపరిచే కార్యక్రమాల్లో భాగంగా నేతల సలహాలు, సూచనలను కూడా పరిగణలోనికి తీసుకుని పార్టీని ముందుకు నడిపించాలన్న యోచనలో ఉన్నారట జగన్. వైసీపీ పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించేలా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే బాగుంటుంది అంటూ వ్యూహ రచన చేస్తున్నారట జగన్. అందులో భాగంగానే ఏప్రిల్ 22 మంగళవారం నాడు జరిగే పీఏసీ కీలక సమావేశంలో పార్టీ నేతలకు కొన్ని కీలకమైన అంశాలపై దిశానిర్దేశం చేయబోతున్నారట. పార్టీని పటిష్టపరిచే కార్యక్రమంలో భాగంగా కీలకమైన పొలిటికల్ అఫైర్స్ కమిటీ విషయంలో కాస్త సీరియస్ గానే కసరత్తు చేశారట. పీఏసీలో ఈసారి కాస్త యంగ్ లీడర్స్ కి అవకాశం ఇచ్చారట జగన్. మొత్తం 33 మందితో పీఏసీని ఏర్పాటు చేసి కన్వీనర్ గా సజ్జలను నియమించారు. అయితే పార్టీలో బాగా సీనియర్లుగా ఉన్న ధర్మాన ప్రసాద్, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మేకపాటి రాజమోహన్ రెడ్డి వంటి వారిని వయసు దృష్ట్యా పక్కన పెట్టారు. ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉండడంతో గ్రౌండ్ లెవెల్లోనూ యాక్టివ్గా ఉండే టీంను ఎంపిక చేశారు జగన్. రీజనల్ కోఆర్డినేటర్లుగా ఉన్నవాళ్లు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉంటారు. ఇక జిల్లా అధ్యక్షులుగా ఉన్న వాళ్ళెవ్వరికీ పీఏసీలో అవకాశం ఇవ్వలేదు పార్టీ అధినేత జగన్. మంగళవారం నాడు జరిగే మొదటి పీఏసీ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణను రూపొందించబోతున్నారట. కీలకమైన అంశాలపై పోరుబాటకు దిగడంతో పాటు పొలిటికల్ గా స్పీడ్ పెంచాలని భావిస్తున్న వైసీపీ కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వివిధ కార్యక్రమాలు రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారట. విద్యార్థులు, మహిళలు, రైతులకు సంబంధించిన అంశాలపై ఈ కార్యక్రమాలు ఉండే అవకాశం ఉంది. ఇచ్చిన హామీలు అమలు విషయంలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధంగా వైసీపీ కార్యాచరణ ఉండబోతోందని సమాచారం. వచ్చే సార్వత్రిక ఎన్నికలలోపు పార్టీని పటిష్టపరచడంతో పాటు అన్ని విషయాల్లో కూడా రాష్ట్ర ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నారట. త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని భావించిన జగన్ వైసీపీని అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అడుగులు వేయాలని భావిస్తున్నారట. మంగళవారం జరిగే పీఏసీ సమావేశంలో ఇవే విషయాలను పార్టీ నేతలకు చెప్పబోతున్నారట. మొత్తానికి జగన్ కొత్త పొలిటికల్ టీం మొదటి సమావేశం ఎలా జరగబోతోంది, ఎటువంటి అంశాలపై జగన్ దిశానిర్దేశం చేస్తారు అనేది చూడాలి. జగన్ చెప్పినట్లుగా పీఏసీ కమిటీ దూకుడును ప్రదర్శిస్తుందా? గ్రౌండ్ రూట్ లెవెల్లో పార్టీ పటిష్ట కార్యక్రమాలు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయనేది ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.